మీ రాజకీయ ఉద్దేశంతో ఇలా ప్రభుత్వాన్ని దూషిస్తలేరు. మీరు ఆ తల్లిదండ్రులను వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలా తల్లిదండ్రులకే నేను అప్పీల్ చేస్తున్నా. 3 కోట్లు కట్టే పరిస్థితి మీకుంటే నిజమా కాదా తెలియాలి. మీరు తక్షణమే మీరు ఎక్కడుంటే అక్కడ మీరు కూడా వీడియోలు చేసి రిలీజ్ చేయండి. మీ ఆర్థిక స్తోమతను చెప్పండి. మీరు 3 కోట్లు ఇచ్చే అర్హత మీ దగ్గర ఉందా? రోడ్డు మీదకి రావాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి, ప్రెస్ క్లబ్ లో కూర్చొని కేటీఆర్ చెప్పు దెబ్బలు కొట్టాలి. మీరు ఈ రోజు 368వ ర్యాంకు సాధించుకున్న పిల్లవాడికి 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. 30,000 కూడా చూసుకోలేని, కళ్ళతో చూసుకోలేని పేదోళ్ళం మేము. 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? ఎక్కడైనా మేము 10 రూపాయల బిళ్ళ ఈ ప్రభుత్వంలో పెట్టి ఉంటే నా పిల్లోడికి జాబ్ వద్దు సార్. అందరినీ దయచేసి పేరు పేరు నమస్కారం చేస్తున్నా సార్. మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివించిన సార్. మా దగ్గర అసలు 3 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవ్వడానికి? 3 కోట్లు ఉంటే మేము ఏదో బిజినెస్ చేసుకునే బతుకుదు. కూలినాలికి పోయి మా పిల్లల్ని చదివించుకున్నాం సార్. మా పిల్లల్ని అన్యాయం చేయకండి సార్ దయచేసి. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేము సార్. ఇక్కడ ఉండే తల్లిదండ్రులు ఒక్కొక్కరు 3 కోట్ల రూపాయలు ఇచ్చే అవకాశం ఉన్నదా? ఇవ్వగల ఆర్థిక స్తోమత ఉన్నదా? ఒక వ్యక్తి ఒక అభియోగం చెప్పినప్పుడు మేము దాన్ని ప్రతిఘటించకపోతే నిజంగా మేము ఇచ్చినామనే ఊహలో కూడా ఉండి సమాజము మా పట్ల చిన్న చూపు చూసే అవకాశం కూడా ఉంటుంది. 3 కోట్లకు ఎన్ని సున్నాలున్నాయో తెలియండి మాకు. అటువంటిది 3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు చేయవలసిన అవసరం ఏముంది? మేము ఏదో వ్యాపారం చేసుకొని బతకగలుగుతాం కదా. 3 కోట్ల లంచం ఇచ్చే పరిస్థితులు ఉన్నారా? వీళ్ళందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. మేము కూలి నాలి చేసుకుని ఇంట్లో పని చేసుకొని చదివించినాం అందరికి. కానీ 3 కోట్లు ఇచ్చినారంటే మాకు ఒక పాల ప్యాకెట్ ఇచ్చేదానికే పైసలు లేవు. 3 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తాం సార్ మేము? నిజంగా సమాజంలో కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము అందరికీ చెప్పుకున్నాం, మా బాబుకి గ్రూప్ 1 వచ్చింది, సెలెక్ట్ అయినాడు. ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు, ఏంటి మీ మీరు లంచం ఇచ్చారా సార్ అని. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా లంచం ఇచ్చేటట్టు కనబడుతున్నారు సార్? మీరు ఆలోచించండి. 3 కోట్లు ఇచ్చే పరిస్థితి ఉందా? నేను జరిగే పనే నాది. అట్లా నమ్ముకున్న వాళ్ళు ఇట్లా ముందుకొచ్చి మాట్లాడతారా? దయచేసి ఆలోచించండి. వ్యవస్థల మీద నమ్మకం కోల్పోకుండా చేయండి. కష్టపడి సెలెక్ట్ అయినటువంటి బిడ్డల్ని మీరు ఒక మనోవేదనకు గురి చేస్తూ, ఒకవేళ వాళ్ళు ఇట్లాంటి స్టేట్మెంట్స్ విని వారికి ఏదైనా అయితే ఎవడు బాధ్యత తీసుకుంటాడు? 3 కోట్లు వాళ్ళకు చీమంతా కావచ్చు అన్న వాళ్ళకి, కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరికి కూడా అండ్ పేరెంట్స్ కి కూడా 3 కోట్లు అనేది కొండల్లా కనిపిస్తున్నాయి. ఎప్పటికీ కూడా వాళ్ళు తాకలేరు.